చౌకీతానా సీక్వెన్స్ అని ఉంటుంది. ఒక మంచి టైంలో వస్తుంది ఈ పాట, అసురహననం పాట. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారు నేను ఒక 50 టైమ్స్ వినుంటా నేను ఈ పాటని. అర్జున్ రెడ్డి సినిమా అది మామూలుగా నాకు బ్రేక్ అండి ఆ సినిమా. ముగ్గురు కలిసి ఆ పాటలో ఉన్నారు, అది నాకు ఎంత అదృష్టం అసలు. వాళ్ళు మన పాట వచ్చినప్పుడు ముగ్గురు కలిసి ముగ్గురు బీడీ అంటించుకుంటూ ఉంటారు. అప్పటి వరకు కూడా నేను ఎవరికి చెప్పలా. అంటే ఇది జరిగిన ఒక 2-3 నెలలకి పాట రిలీజ్కి వచ్చింది. ఆ 2-3 నెలలు నేను ఎవరికి చెప్పలా, ఎందుకంటే పెద్ద సినిమాల్లో పాట ఉంటుందో ఉండదో, అసలు ఏమవుతుందో, చేసారో చేయలేదో కూడా తెలియదు అనమాట. ఈ పాట వెనకాల అప్పుడు ఇంత కథ నడిచింది. ఇంకా ఎల్లుండే పాట రిలీజ్ అనగా ఈ రోజు పోస్టర్ వేశారు, అసురహననం సాంగ్ రిలీజ్ అని చెప్పి. అప్పుడు నేను సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అట్లా పోస్టర్ పెట్టి, మై నెక్స్ట్ మూవీ విత్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ అండ్ ఆస్కార్ విన్నర్ కీరవాణి సార్ అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే కూడా మీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ అని చాలా బ్లష్ అవుతున్నాయి. అంటే చాలా అండి లైఫ్లో చాలా చాలా మర్చిపోలేని మూమెంట్స్ అవి. కానీ ఈ పాట వెనకాల ఇంత కథ నడిచింది, చాలా కథ నడిచింది, చాలా నడిచింది. మాకు అవన్నీ తెలియక మేము పాట వింటాం, బాగుందా బాగాలేదా అని. అది సినిమాలో కూడా మంచి చౌకీతానా సీక్వెన్స్ అని ఉంటుంది. ఒక మంచి టైంలో వస్తుంది, ఒక యాగం ఒకటి, ఆ చౌకీతానా ఒకటి, అది చాలా చాలా బాగుంటుంది. చాలా ఇప్పుడు ఆ విజువల్కి చాలా హెల్ప్ అయింది ఈ పాట, అసురహననం పాట. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? పవన్ కళ్యాణ్ గారిని కలిసానండి. అసలు మనం మామూలుగా ఒక సెకండ్ ఫోటో దిగడానికి మనకి టైం దొరకదు, అలాంటిది ఒక 1 అవర్ ఆయనతో టైం స్పెండ్ చేసాం. కీరవాణి గారు దయ వల్ల, జ్యోతికృష్ణ గారు దయ వల్ల. ఆయన చాలా బాగా రాసావు, మీది ఎవరు అన్నారు, ఏలూరు అండి అన్నాను. చాలా బాగా రాసావు, నేను ఒక 50 టైమ్స్ వినుంటా నేను ఈ పాటని కంటిన్యూస్లీ, అంత బాగా నచ్చింది. అలాగే కీరవాణి గారు సార్, మీ మ్యూజిక్ అసలు, అంటే మీ మ్యూజిక్ ఈ లిరిక్స్ కలిపి పాట వింటుంటే అసలు ఏదైనా ఒక నిస్సత్తుతో కూలబడిపోయినోడు కూడా ఈ పాట వింటే లేచి మనం ఏదో ఒకటి సాధించాలి, పరిగెత్తాలి అన్నంత ఇది తీసుకొచ్చారు సార్ అని చెప్పి ఆయన చెప్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫొటోస్ అవన్నీ వాళ్ళు దిగుతున్నారు, నేను అలా ఉంటే మీరు కూడా రండి అని చెప్పి ఆయనే పిలిచి నన్ను మంచి ఫోటో ఇచ్చారు. మీరు ఆయన అభిమాన నటులు ఆయన మీకు. అంటే మీరు చెప్తున్నప్పుడే ఏదో, అంటే మనకు నచ్చిన వ్యక్తి, మనం దేవుడిగా కొలిచే వ్యక్తికి ఆ పాట రాయడం, వాళ్ళతోటి ఉండడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు చెప్తుంటే మీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్ అన్ని అలా కనిపిస్తున్నాయి నాకు. బాలయ్య బాబు గారు అంటే ఇష్టం నాకు. బాలయ్య బాబు గారు, కానీ బాలయ్య బాబు గారికి మీరు ఆయన బర్త్డే సాంగ్స్ రాశారు కదా, ఆయనకి తోటి నెక్స్ట్ సినిమాకి రాయడానికి కోసం వెయిటింగ్. బాలయ్య బాబు గారికి, చిరంజీవి గారికి రాయాలి, పవన్ కళ్యాణ్ గారికి రాశారు. ఇప్పుడు బాలయ్య బాబు గారికి ఆల్రెడీ బర్త్డే సాంగ్ అయితే రాశారు మీరు. ఇంకా చిరంజీవి గారికి, వెంకటేష్ గారికి, నాగార్జున గారికి మీరు ఫ్యూచర్లో రాస్తారని మాకు ఆ నమ్మకం ఉంది. థ్యాంక్ యూ అండి. అయితే మీరు అంతకుముందు ఏదైతే ఉయ్యాల చంపాల, తర్వాత మజ్ను, నానిది, తర్వాత అప్పట్లో ఉండేవాడు ఆ తర్వాత మీకు ఎస్ అదే పాయింట్, అర్జున్ రెడ్డి సినిమా అది మామూలుగా ఒక బ్రేక్ అండి ఆ సినిమా. అంటే ప్రతి మనిషి లైఫ్ లో ఈ సినిమాతో వీడికి బ్రేక్ వచ్చింది అంటారు కదా, నాకు అర్జున్ రెడ్డి బ్రేక్ ఇచ్చిన సినిమా అది. తర్వాత అర్జున్ రెడ్డి తర్వాత అలా రాసుకుంటూ అర్జున్ రెడ్డి తర్వాత ఒక 100 సినిమాలు రాశాను అర్జున్ రెడ్డిని అడ్డం పెట్టుకుని. తర్వాత మళ్ళీ కాంతార తర్వాత ఇంకో 100 సినిమాలు రాశాను. నాకు హరిహర వీరమల్లో 200 సినిమా, ఇప్పుడు 200. ఇప్పుడు లోక అని ఒక సినిమా రిలీజ్ అయింది, కొత్త లోక, చాలా పెద్ద హిట్. ఇప్పుడు అది సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేసింది, దుల్కర్ సల్మాన్ గారు ప్రొడ్యూసర్. అంటే ఇంకా ఉన్నాయి, ఇంకా సినిమాలు రాస్తున్నాను. మీకు అర్జున్ రెడ్డిది ఎలాగ బ్రేక్ వచ్చింది? అంటే అర్జున్ రెడ్డి సినిమా అవకాశం ఏంటంటే, నేను అప్పుడు నీది నాది ఒకే కదా అనే సినిమాకి ఒక పాట రాశాను, శ్రీ విష్ణుది. ఇది అప్పట్లో ఒకడు ఉండేవాడు. తర్వాత దానికి కో డైరెక్టర్ వచ్చేసి ఉమేష్ అని మా ఫ్రెండ్. ఆ ఉమేష్ గారు ఆ సినిమా కెమెరామెన్ రాజ్ తోట. ఆ రాజ్ తోట గారే అర్జున్ రెడ్డి అనే ఒక సినిమాకి పనిచేస్తున్నారు. నువ్వు పెళ్లి చూపులు సినిమా హీరోతో సినిమా చేస్తున్నావు కదా, దాంట్లో ఏమన్నా పాట రాయటానికి మా ఫ్రెండ్కి ఏమన్నా అవకాశం ఉంటుందేమో చూడు, మనోడు ఎలా జంపాలా
మజ్ను, ఇప్పుడు ఈ నీది నాది ఒకే కదా, ఈ సినిమాలో కూడా ఒక పాట రాశాడు, నువ్వు ఒకసారి ఏమన్నా వీలైతే చెప్తావా అని చెప్పి రాజు తోట అని అడిగాడు మా ఫ్రెండ్ నా కోసం. ఇక్కడ కూడా ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అడిగితే నేను చెప్తాను, ఒకసారి షూటింగ్కి రండి అంటే ఒకరోజు షూటింగ్ ఈయన ఉమేష్ గారు ఆయన్ని ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాడు నా కోసం. చేశాడు. చేస్తే ఈ జలగమేంగళరావు పార్క్ ఉంది కదా, అక్కడ ఆ లాస్ట్ పార్క్లో ప్రెగ్నెంట్గా కూర్చుని ఉంటే ఒక సీన్ ఉంటుంది కదా, ఆ షూట్ జరుగుతుంది. అప్పుడు నన్ను ఈ ఉమేష్ అన్న అతను తన బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. షూటింగ్కి తీసుకెళ్తే అదే బ్రేక్లో మాట్లాడదాం అన్నాడు ఆయన. సరే భోజనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ కో డైరెక్టర్ ఉన్నాడు, ఎవరు గిరీష్ అయ్య అని, ఆయన మొన్న రంగరంగ వైభవంగా సినిమా డైరెక్షన్ చేశాడు. అతను ఆ సినిమాకి కో డైరెక్టర్. అతను భీమవరం అంట, మాది ఏలూరు, కొంచెం ఆయన క్లోజ్ అయ్యాడు. తర్వాత సందీప్ అన్న వచ్చాడు డైరెక్టర్. ఇలా ఉయ్యాల జంపాల మజ్ను రాశాడంట, మన సినిమాలో ఒక పాట రాస్తాను అంటున్నాడు, ఏమన్నా వీలుంటే చెప్పండి అంటే, అప్పుడు వరకు షూటింగ్ ఉంది కదా, మనవాడికి టచ్లో ఉండి షూటింగ్ లేనప్పుడు చెప్తాడు, ఆఫీస్కి రా అన్నాడు ఆయన. నేను వెళ్ళాను ఆఫీస్కి. వెళ్తే అప్పుడు క్లైమాక్స్లో ఊపిరాగుతున్నది అన్న సాంగ్ది సిచ్యువేషన్ అది చెప్పి ఇచ్చారు నాకు పాట. నేను అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే నాకు, సందీప్ గారు, ప్రేమ, గుండె, మనసు, నువ్వు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను, ఉండకూడదు, ఇవి ఉండకూడదు, ఇవి లేకుండా ఒక మంచి ఇంటెన్సిటీ ఉన్న పదాలతో ఒక మంచి మీనింగ్ఫుల్ పాట, క్లైమాక్స్లో వచ్చే పాట, కథ మొత్తంలో ఉన్న ఎమోషన్ ఈ పాటలో కనపడాలి, కానీ ఇలాంటి పదాలు ఉండకూడదు అన్నాడు. చాలా ఛాలెంజ్. ట్యూన్ ఇచ్చారు. ఇంకా ట్యూన్ తగ్గట్టుగా నేను ఊపిరాగుతున్నదే ఉన్న పాటుగా ఇలా దారేం తోచకున్నదే దూరమైతే నువ్వలా, ఈ పాట రాశాను అనమాట. ఆయన కూడా ఒక్క వర్డ్ కూడా మార్చకుండా ఓకే చేశారు. అందులో ఇంకో పాట కూడా రాశారు కదా మీరు. అది అయిపోయిన తర్వాత, అది రికార్డింగ్ అయిన తర్వాత ఇక వాళ్ళకి టచ్లో ఉన్నా. ఇంకో ఒకే ఒక పాట బ్యాలెన్స్ ఉంది అప్పుడు, అది వేరే రైటర్కి ఎవరికో ఇచ్చారంట, వాళ్ళు ఇచ్చిన వెర్షన్ ఆయనకి నచ్చలేదు. అది నాకు ఫస్ట్ చెప్పలేదు రాసే ముందు, అయిపోయిన తర్వాత చెప్పారు, దీన్ని వేరే వాళ్ళు రాశారు, అది నచ్చక నీకు ఇచ్చాము, లేదంటే నీ దాకా వచ్చేది కదని. అదేంటంటే ఆ సినిమాకి హార్ట్ ఆ పాట, కానీ హార్ట్ బ్రేక్ సాంగ్ అది, అదే బ్రేకప్ సాంగ్, నా లైఫ్ని మార్చేసిన సాంగ్ అది. తెలిసేనే నా నువ్వే నా నువ్వు కాదని, తెలిసేనే నేనే నేను కానని, ఆ పాట అన్నమాట. ఇది చాలా పెద్ద హిట్ సాంగ్ ఇది. నా ప్రాణం నువ్వే అలా వస్తుంది. చాలా అంటే అప్పుడు ఆ సినిమాకి తగ్గ పాట, యూత్కి బాగా కనెక్ట్ అయిపోయింది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ బాగా ఉన్నాయి. బ్రేకప్, లవ్ లేనప్పుడు బ్రేకప్ ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ స్టూడెంట్ ఆల్రెడీ ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు అన్ని సాంగ్స్ రాసి పెట్టుకున్నారు లవ్ మీద, అక్కడ లవ్ లేదు బ్రేకప్ లేదంటే. చెప్పే కదా, మా ఊరు నుంచి ఒక 12 కిలోమీటర్స్ ఏలూరు, అక్కడ నుంచి ఒక 5-6 కిలోమీటర్స్ వట్లూరు అని అవుట్కట్స్ లో అక్కడ ఉండేది మా ఇంజనీరింగ్ కాలేజ్, సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. నేను మా ఊరు నుంచి ఏలూరు బస్ స్టాండ్ వరకు ఒక బస్సు, అక్కడ నుంచి ఇంకో బస్సు, ఆ 2 బస్సులు పాస్ తీసుకుని వెళ్ళేటప్పుడు 2 బస్సులు, వచ్చేటప్పుడు 2 బస్సులు. ఆ బస్సు దిగ్గానే కాలేజీకి వెళ్ళిపోవటం, చూసుకోవటం, మళ్ళీ ఈ 2 బస్సులు ఎత్తుక్కోవటం, ఇదే సరిపోయింది. 4 ఇయర్స్ జీవితం అంతా ఇదే సరిపోయింది. మధ్యలో మనకి ఎట్టాగో బోర్ కొడితే పాటలు ఉన్నాయి, సినిమాలు ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా అద్భుతమైన పాటలు మాత్రం రాసేసారు. బ్రేకప్ మీద, ప్రేమ మీద, పెళ్లి మీద కూడా పాటలు రాశారు మీరు. అన్ని సిచ్యువేషన్లకి రాశాను. అది నాకు ఎప్పుడు అలవాటు అయిందంటే, మన ఇప్పుడు అల్లు అరవింద్ గారిది ఆహా ఓటీటీ ఉంది కదా, దాంట్లో ఒక 20 సినిమాలకి నేను డబ్బింగ్ సినిమాలకి పాటలు ఒప్పుకున్నాను అనమాట. 20 సినిమాలు అంటే ఇంచుమించు ఒక 100 పాటలు రాయాలి. 4 సినిమాలో 5-6 పాటలు ఉన్నా, 4-5 పాటలు ఉన్నా, యావరేజ్ తీసుకుంటే ఒక 100 సాంగ్స్. అప్పుడు ఏమైందంటే, ప్రతి సిచ్యువేషన్కి అన్ని పాటలు మనమే రాయాలి కాబట్టి రకరకాల జోనర్లో, హర్రర్ అవ్వచ్చు, సస్పెన్స్ అవ్వచ్చు, సెంటిమెంట్ అవ్వచ్చు, కామెడీ అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, అన్ని జోనర్ల సినిమాలకి అన్ని జోనర్లలో అన్ని సిచ్యువేషన్లకి పాటలు రాయటం అక్కడ బాగా అలవాటు అయింది, హెల్ప్ అయింది నాకు అది. ఇంక ఇప్పుడు ఇంకా
అది కాంతారా ఉంది, లవ్ సాంగ్ అదే ఉంటుంది, అర్జున్ రెడ్డిది డివోషనల్ లవ్ ఉంటుంది. సాంగ్. ఇక్కడ కాంతారాకి వచ్చేసరికి అది ఎంటైర్లీ డిఫరెంట్ సాంగ్. అవునవును. ఒకసారి ఆ పాట చెప్తారా? కాంతారాలో కూడా లవ్ సాంగ్ ఉంటుంది, హ్మ్. కొంచెం డివోషనల్ ఉంటుంది, అవును. సిచ్యువేషన్ సాంగ్ ఉంటుంది. ఆ ఇవన్నీ డివోషన్ సాంగ్ రాసేటప్పుడు మీకు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయా? ఆ డివోషన్ సాంగ్స్కి అది ఎక్కువ లిరిక్స్ మార్చలేదండి మేము తెలుగు ఓకే. వెర్షన్. మ్యాక్సిమం అవి ఒక అది పోకూడదని చెప్పేసి ఎక్కువ శాతం అయ్యే ఉంచాం. ఇంకా మిగతా పాటలు మాత్రం చాలా నేను వాళ్ళ లిరిక్స్ని పట్టించుకోవాలా, డైరెక్ట్ తెలుగు పాట రాస్తే ఎలా ఉంటుందో అలాగే అలాగే. రాశాను. ఒకసారి ఆ డివోషన్ సాంగ్ ఒకసారి అది రాదండి నాకు. వరాహ రూపం. ఎందుకంటే అది ఇప్పటికీ కూడా అవునండి, ట్రెండింగ్ లో అవును. ఉన్న పాట అది. ఇప్పటికి దగ్గర దగ్గర ఒక 300 మిలియన్ వ్యూస్ అవునవును. పైగా ఉన్నాయి అవి. అవి కన్నడ లిరిక్సే వాడారు, అంటే అక్కడ ఏది ఉందో అదే వాడారు చాలా వరకు. మిగతా పాటలు మాత్రం అంటే చాలా మంది కన్నడకి ఏమన్నారంటే ఆ సాంగ్ ఏదైతే షూట్ చేసినప్పుడు కానీ రాసినప్పుడు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వచ్చింది. అవునండి, అవును. అలాగా తెలుగులో మీరు నాకు రాశారు ఆ కాబట్టి ఏమన్నా ఉన్నాయా? సినిమాకి పాటలు రాయటం అనేది చాలా ఛాలెంజింగ్ అనమాట. 1 వీక్లో అన్ని పాటలు రాయాల్సి వచ్చింది. ఓకే. 1 వీక్లో. అది 1st తారీఖు సినిమా రిలీజ్ అయిందండి. ఒక 2-3 రోజులకి చాలా పెద్ద టాక్ వచ్చేసింది కన్నడలో. ఇక్కడ అప్పుడు అల్లు అరవింద్ గారు వాళ్ళు తీసుకున్నట్టున్నారు. అది డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేయాలి. రిలీజ్ డేట్ ఇచ్చేసారు, 15వ తారీఖు రిలీజ్ డేట్ అని. వాళ్ళు 4th తీసుకున్నారు. 10వ తారీఖుకి అవుట్పుట్ ఇచ్చేయాలి. 15వ తారీఖు సినిమా రిలీజ్ అంటే ఒక 6 days 7 daysలో డబ్బింగ్ తెలుగు మాటలు రాయాలి, డబ్బింగ్ చెప్పించాలి, తెలుగు పాటలు రాయాలి, పాడించాలి. తెలుగు పాటలు రాసి పాడించడం అనేది నాకు. ఓకే. వారం రోజుల్లో అన్ని పాటలు రాసేసి అన్ని మన సింగర్ శ్రీకృష్ణ గారి ఆధ్వర్యంలో అన్ని పాటలు రికార్డ్ చేసి ఇచ్చాము. అసలు సినిమా తెలుగులో కూడా పెద్ద హిట్ అయ్యి నాకు రివ్యూస్లో చాలామంది పాటలు డబ్బింగ్ పాటలా లేవు, కన్నడ అది లేదు, డైరెక్ట్ తెలుగు పాటలు రాసినట్టు చాలా బాగున్నాయి అని చెప్పి రివ్యూస్లో మెన్షన్ చేశారు. ఫస్ట్ టైం అనమాట నా పాటలకి డబ్బింగ్ సినిమాకి ఒక డైరెక్ట్ తెలుగు పాటలు చేస్తే ఎలా ఉంటాయి అలా ఉన్నాయి అని చెప్పి రాయటం అనేది అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నాకు. సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అయింది. నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను అర్జున్ రెడ్డికి రాశాను, కాంతారాకి రాశానంటే చాలా అంటే ఒక రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది అనమాట. తర్వాత ఇప్పుడు అసురహననం అవ్వచ్చు, హరిహర వీరమల్లు, కూలీ, ఈ 2 సినిమాలకు కూడా ఈ ఇయర్లో చాలా పెద్ద పేరు. ఆ రెండింటికి ఎంత పేరు వచ్చింది, వీటికి కూడా అంతే పేరు వచ్చింది. అంటే ఇప్పుడు మీరు కమెంట్స్ గురించి కూడా మాట్లాడారు కదా, అదే చూస్తే కట్ చేస్తే కూలీ సినిమాకి మీరు పవర్ హౌస్ అనే పాట రాశారు. దానికి కొన్ని ట్రోల్స్ అవ్వడం జరిగాయి, కొన్ని లైన్స్. అది చూసారా మీరు? చూసాను అండి. ఫస్ట్ 1 రోజు 2 రోజులు వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ తమిళ సాంగ్ వినేసి ఆ వైబ్లో ఉన్నారు. తెలుగు పాట వచ్చేపాటికి సింగర్స్ అక్కడ ఎవరు పాడారో వాళ్ళు పాడలేదు, ఇక్కడికి వచ్చేపాటికి మనం ఏంటంటే అక్కడ ఏది ఉందో అది చాలా జాగ్రత్తగా. నేను కూడా ఇప్పుడు కొన్ని నేను మక్కి దించను డబ్బింగ్ పాట రాసేటప్పుడు. నేను ఇప్పుడు వాళ్ళు ఆరంగమతి రథమే అని ఉంటుంది తమిళ్లో, దాని మీనింగ్ ఏంటంటే వచ్చాడంటే దద్దరిల్లిపోద్ది అన్నట్టు. దాన్ని మనం తెలుగులో అలా వస్తే దద్దరిల్లుద్ది అని రాయలేం కదా, బాగోదు, డబ్బింగ్ లాగా ఉంటుంది. అప్పుడు నేనే వస్తే ఉర్రు తలుపు సింగమే, అసలు ఉర్రు తలుపే సింహం లాంటి వాడు వచ్చాడంటే అదొక రేంజ్ కదా. నేను అలా చేసుకుంటూ వచ్చాను. ఒక పోర్షన్లో ఏంటంటే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే ఇతనంటే ఇష్టం రజనీకాంత్ గారికి అనేది చెప్పాలి. అది తమిళ్లో కూడా అదే ఉంటుంది, ఇక్కడ అదే ఉంటుంది. అదేంటంటే తమిళ్లో విన్నప్పుడు వాళ్ళకి అది అర్థం కాలేదు కాబట్టి ఆ సౌండింగ్తో వైబ్ ఫీల్ అయ్యారు 1 రోజు 2 రోజులు. తర్వాత ఇది పిల్లలకైనా పెద్దలకైనా అన్నది కొంచెం ఏంటి లిరిక్స్ ఎలా ఉన్నాయి, తెలుగు లిరిక్స్ బాగాలేదే అన్నట్టుగా 1-2 కామెంట్స్ చూశాను నేను కూడా. తర్వాత ఒక 2-3 days ఆగిన తర్వాత మళ్ళీ ఎవరైతే సోషల్ మీడియాలో ఆ కామెంట్స్ పెట్టుకుంటున్నారో వాళ్ళే ఒరే అదే మీనింగ్ రా ఇది, నువ్వు సరిగ్గా వింటే తెలుగు ఇంకా చాలా బాగుందన్నారు. ఇంక సినిమాలో వచ్చిన తర్వాత ఆ పాట చూస్తే చాలా హైలైట్. నా అదృష్టం ఏంటంటే ఆ పాటలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మన హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, ముగ్గురు కలిసి ఆ పాటలో ఉన్నారు.
అది నాకు ఎంత అదృష్టం అసలు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. వాళ్ళు మన పాట వచ్చినప్పుడు ముగ్గురు కలిసి ముగ్గురు బీడీ అంటించుకుంటా ఉంటారు. కలిసారా వాళ్ళందరినీ మీరు? లేదండి, కలవలేదు. ఉపేంద్ర గారిని మాత్రం కలిసారు. ఉపేంద్ర గారికి యూఐ రాశాను కదా, యూఐకి నేను అన్ని పాటలు రాశాను. మీ గురించి చెప్పారు కదా, అవును, చాలా ఇబ్బంది పెట్టేశారు. నాకు ఆయనతో చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అసలు ఆయన థాట్ భలే ఉంటుందండి. నాకు ఇప్పుడు యూఐలో అన్ని సాంగ్స్ రాశాను, కానీ ఒక పాట ట్రోల్ సాంగ్ అని ఉంటుంది. అదేంటంటే మొత్తం సోషల్ మీడియాలో ఉన్న ట్రోలింగ్ మెటీరియల్, మీమ్స్, పాపులర్ అయిన డైలాగ్స్ అవన్నీ కలిపి ఒక పాట చేసాం. అది ఆయన ఐడియా. అదేంటంటే ఒక అమ్మాయి తను లవ్ చేస్తున్న హీరో గురించి తన ఫ్రెండ్కి చెప్పాలి, సిచ్యువేషన్ అది. కానీ సోషల్ మీడియాలో వచ్చే మీమ్స్ అన్ని కలిపి చెప్తే ఎలా ఉంటుంది అనేది ఉపేంద్ర గారి ఐడియా. మళ్ళీ దాన్ని ట్యూన్లో పెట్టాలి, ఒక లవ్ సాంగ్ లాగా చేయాలి, ట్యూన్లో పెట్టాలి. సోషల్ మీడియాలో ఉన్న ఈ ట్రోలింగ్ మెటీరియల్ అంతా కనెక్ట్ అవ్వాలి. అది చాలా చాలా పెద్ద టాస్క్. అది చాలా కరెక్ట్గా చాలా బాగా చేసాము. ఉపేంద్ర సార్ నన్ను చాలా మెచ్చుకున్నారు, స్టేజ్ మీదే మెచ్చుకున్నారు. చాలా చాలా హ్యాపీ. ఎందుకంటే ఆయన క్రియేటివ్ రైటింగ్స్, ఆయన ఆలోచన విధానం వేరు. అదొకటిని నేను చిన్నప్పటి నుంచి ఆయనకి కూడా ఫ్యాన్. నేను నా సైకిల్ అప్పుడు నా చిన్నప్పుడు రా అని ఒక సినిమా వచ్చింది. ఒక సినిమా వచ్చింది, రా అని ఒకటి వచ్చింది. ఉపేంద్ర ఇవన్నీ కల్ట్ అవి. ఆ సినిమాలు నా సైకిల్ వెనకాల రా అని రాసి ఉండేది స్కూల్కి వెళ్ళేటప్పుడు. అంత ఇష్టం ఆయన అంటే. అదే చెప్పాను మొన్న. ఉపేంద్ర గారి సినిమాకి రాశాం. మీరు విజయ్ సేతుపతి గారు, విక్రమ్ గారు, విజయ్ సేతుపతి గారు, సార్ మేడం అన్ని పాటలు రాశాను. విక్రమ్ గారిది వీరధీర శోరా రాశాను. అంటే డబ్బింగ్ అయిన ప్రతి సినిమాకి ఇంచుమించు అది మలయాళంలో నుంచి అవ్వచ్చు, అది మోహన్ లాల్ గారి సినిమా. నాకు ఈ సంవత్సరం బాగా పేరు వచ్చిన డబ్బింగ్ సినిమా ఏంటంటే అండి, ధనుష్ గారి డైరెక్షన్ లో వచ్చింది జాబిలమ్మ నీకు అంత కోపం. దాంట్లో గోల్డెన్ స్పారో సాంగ్ చాలా పెద్ద హిట్. అలాగే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది, ఆ పాట అసలు ఇప్పటికీ ట్రెండింగ్ ఇన్స్టాల్లో వాటిలో వీటిలో. చాలా అంటే ఇప్పుడు 33 మిలియన్స్కి వెళ్ళిపోయింది ఒక డబ్బింగ్ పాట. నేను అనుకోలే అసలు. గోల్డెన్ స్పారో కూడా క్రాస్ చేసి వెళ్ళిపోయింది. మిమ్మల్ని ఎంచుకుంటున్నారు ఈయనే రాయాలని. ప్రతి లాంగ్వేజ్, కన్నడ, మలయాళం, తెలిసిన వాళ్ళు ఇస్తారు. వేరే సినిమాలు చాలా ఉంటుంది. ప్రతి సినిమాలో మీరు ఉంటున్నారు అంటే అది నిజంగా ఒక తెలుగు వ్యక్తి అంత బాగా రాస్తున్నారు. డబ్బింగ్ వాళ్ళు కూడా లేదు ఈయనకి ఇద్దాం అనేసి ఒక నమ్మకాన్ని మీరు క్రియేట్ చేశారు. అంటే నాకు కాంతారాకు ముందు అంతగా రాయలేదండి డబ్బింగ్. కాంతారా తర్వాత ఇతను బాగా రాశాడు అని ఒక చిన్న ఇది వచ్చి, ఇప్పుడు ఆ కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ గారు రజనీష్ లోక్నాథ్ గారు ఏ సినిమా చేసినా సరే డబ్బింగ్ ఇప్పుడు బగీరా చేశారు, తర్వాత చాలా సినిమాలు చేశారు ఆయన. ఒక 7-8 సినిమాలు నేనే రాశాను ఇక్కడ. ఇప్పుడు అంతెందుకంటే ఇప్పుడు కొత్తలో ఒక సినిమా వచ్చింది డబ్బింగ్, అది నేనే తెలుగు లిరిక్స్ రాశాను. ఇప్పుడు అది చాలా పెద్ద హిట్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారికి నేను ఇది 3వది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ది కింగ్ ఆఫ్ కొత్త రాసాం అప్పుడు, అది అంతగా ఆడలేదు. తర్వాత తుడరం అని మోహన్ లాల్, చాలా పెద్ద హిట్. ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ అది మలయాళంలో. ఇక్కడ కూడా కొంచెం బాగానే నడిచింది. దానికి అన్ని పాటలు రాసాం, ఒక 7-8 పాటలు ఉంటాయి దాంట్లో తుడరంలో. ఇప్పుడు కొత్తలో ఆ జేక్స్ బిజయ్ గారికి 3 సినిమాలు వరుసగా. ఆయన చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. మనకి ఇక్కడ సరిపోదా శనివారం కూడా చేశారు ఆయన. చాలా మంచి సౌండింగ్ ఇస్తారు. అసలు ఆర్ఆర్ అయితే అసలు వేరే లెవెల్ ఉంటుంది. అసలు మీరు జనరల్ గా పాటలు ఎన్ని రోజుల్లో రాసిచ్చేస్తారు? నేనండి అంటే ఒకప్పుడు మేము ఏం వినేవాళ్ళం అంటే పాటలు రాసేవారు నెలలు తిప్పించుకుంటారు, అంటే ఆ క్రియేటివిటీ రావాలి అనేసి అలా వినేవాళ్ళం. మీరు ఎన్ని రోజుల్లో? 2-3 డేస్ అండి అంతే. 2-3 డేస్ లో దాన్ని బ్రేక్ డౌన్ చేసేయాల్సిందే అంతే. ఒకే ఒక్క పాట నాకు టైం పట్టింది, అది సమ్మోహనుడ పాట. దానికి 2-3 నెలలు పట్టింది. అది అంటే ఒక 5-6 వెర్షన్లు రాసాం. అంటే కంటిన్యూస్ గా 2-3 నెలల్లో ఒక పాట మీద కాదు. ఇప్పుడు ఈ వారం నేను ఒక వెర్షన్ తీసుకుని వెళ్ళి వినిపించేవాడిని. రాంబాబు ఇది కాదు ఇంకేదో కావాలని వాడు జ్యోతికృష్ణ గారు. సరే అండి నేను మళ్ళీ ఇంకొక వెర్షన్ రాసి తీసుకొస్తానని అలా
మళ్ళీ ఒక వారం తర్వాత 2 వారాల తర్వాత ఇంకో వెర్షన్ తీసుకెళ్ళేవాడిని. ఇలా కూడా వద్దు, నాకు ఇంకోలాగా కావాలి అనేవాడు ఆయన. అలా ఒక 5-6 వెర్షన్లు రాశాను. 5-6 వెర్షన్లు రాసిన తర్వాత ఇంకా ఒకరోజు కూర్చుని ఇద్దరం ఆ 4-5 వెర్షన్లు పెట్టుకుని అసలు పల్లవికి ఏది బాగుంది, హుక్ లైన్కి ఏది బాగుంది, చరణానికి ఏది బాగుందో నేను రాసిన దాంట్లో నుంచి తీసుకుని అదంతా ఒక ఫ్రేమ్ చేసి ఆయన ఏం చేశారంటే ఆయనకి బాగున్న లైన్స్ అన్ని టిక్ పెట్టారనమాట. ఆయన ఏమనుకున్నాడు ఆ వేవ్ లెంత్లో సెట్ అయ్యాయన్నీ ఆయన టిక్ పెట్టుకున్నారు. నేను ఏం చేసా ఆ లైన్స్ అన్ని కలిపి ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి దాన్ని మళ్ళీ ఆ లింకప్లు కంటిన్యూటీ ఉంటాయి కదా లైన్కి అలా. అప్పుడు ఏంటంటే మనోహర అన్న పాట నాకు రెఫరెన్స్ ఇచ్చారు జ్యోతికృష్ణ గారు. కొంచెం అది ఎంత పెద్ద హిట్ అసలు. ఆ మనోహర అంటేనే చాలా బాగుంది కదా, అలా ఏదన్నా కావాలి, ఇవన్నీ వద్దు. ఇప్పుడు సమ్మోహన పాటకి ఫస్ట్ నువ్వే నువ్వే అని ఏదో రాశా. ఈ నువ్వే నువ్వే ఇవన్నీ వద్దన్నాడు ఆయన. అప్పుడు సమ్మోహనుడా అని రాశా. అంటే ఇప్పుడు మన్మధుడా అని రాస్తే ఇవన్నీ వాడేశారండి. అది సమ్మోహనుడా అనే పదం లేదు, సమ్మోహనం అనే పదం ఉంటుంది. కానీ నేను దాన్ని సమ్మోహనుడు అని ఒక కొత్త పదం క్రియేట్ చేసి చేస్తే ఆయనకు బాగా నచ్చింది. తర్వాత హుక్ లైన్ దగ్గర ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకున్నాం. చూసేయి అని ఉంటుంది కదా హుక్ లైన్, దానికి అది చూసేయి అన్నది బాగుందని చెప్పి ఇంకా దానికి వెళ్ళాం. తర్వాత చరణాలు కూడా బాగుంటాయి. కొన్ని లైన్స్ చాలా రొమాంటిక్గా ఉంటాయి. చెమటల్లో తడిసిన దేహం సుగంధాల గాలి పంచే అని కొన్ని లైన్స్ కొంచెం వేటూరు గారి స్టైల్లో కొద్దిగా ట్రై చేశాను. అలా మీరు అంటే ఇప్పుడు జనరల్గా చాలామంది డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆ థాట్ ప్రాసెస్ రావడానికి ఒక పర్టికులర్ ప్లేసెస్ అనేవి ఎంచుకుంటారు. కొంతమంది విదేశాలు వెళ్ళిపోతారు, కొంతమంది ఇంట్లోనే కూర్చొని రాస్తారు, కొంతమంది పార్క్స్లోని అలాగా మీరు మీకు ఎక్కడ ఆ పీస్ఫుల్నెస్ వస్తుంది, ఎక్కడ క్రియేటివిటీనెస్ పెరుగుతుంది? నేను ఉంటున్న ఇంట్లోనే హ్యాపీ అండి. నాకు నేను బయటికి ఎక్కడికన్నా వెళ్ళి కూర్చుని రాయాలంటే నేను రాయలేను. ఎందుకో మరి ఇంట్లోనే కూర్చున్నా. ఒకవేళ నేను ఏదైనా స్ట్రక్ అయ్యాను అనుకోండి, ఇమీడియట్గా సినిమాకి వెళ్ళిపోతాను ఐమాక్స్కి. ఒక సినిమా చూసి వచ్చేస్తా, మైండ్ ఫ్రీ అవుతుంది, వచ్చి కూర్చుని మళ్ళీ అంతే లేదు. ఒకవేళ అక్కడికి కూడా వెళ్ళిపోతే ట్యాబ్ ఓపెన్ చేసి ఏదన్నా నాకు ఇష్టమైన పాత సినిమాలు, బాలయ్య బాబు సినిమాలు అవి చూస్తూ ఉంటాను, కామెడీ సినిమాలు. మీకు ఏదైనా ఒక పాట అంటే వేరే వాళ్ళు రాసినది, ఈ పాట నేను రాసుండి ఉంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అలా అనిపించలేదు కానండి, ఎవరు మంచి పాట రాసినా సరే నేను దాన్ని ఇన్స్పైర్ అవుతా ఆ పాటకి. అంటే నా సీనియర్స్ అవ్వచ్చు, లేదు ఇప్పుడు వచ్చిన ఎవరైనా నా తర్వాత వచ్చిన కొత్త వాళ్ళు రాసినా సరే ఏదన్నా ఒక మీనింగ్ఫుల్ లైన్స్ కానీ భలే ఉంది, ఇది భలే రాశారే, భలే ఎక్స్పెరిమెంట్ చేశారే అనేది ఏదన్నా అనిపిస్తే నేను దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా మంచిగా రాయాలి అన్న ఇదవుతాను. అంతే తప్ప ఉన్నాయా అంటే అర్థం కాదు. మీరు రాయాలి కానీ రాయలేకపోయారు అలా ఏం లేదు, ఏది జరగలేదు. నా దగ్గరికి పాట వచ్చిందంటే 100% అది ఓకే అయ్యే వరకు నేను వదలను. మీరు ఇన్ని పాటలు రాశారు కదా, ఎప్పుడైనా మీకు అనిపించిందా ఈ పాట నేను ఎందుకు రాశాను, లేదా ఈ పాటని ఇంకొక విధంగా రాసుంటే ఇంకా బాగుండేదేమో అని ఎప్పుడైనా అనిపించిందా? లేదండి. అంటే నేను ఏ పాట రాసినా ముందు నేను సాటిస్ఫై అవ్వాలి. నేను సాటిస్ఫై అయ్యి 1-2 సార్లు చూసుకుంటా, ఇది బాగా వచ్చింది, ఈ సిచ్యువేషన్కి ఇది కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడే నేను ఆ డైరెక్టర్కి కానీ మ్యూజిక్ డైరెక్టర్కి కానీ సెండ్ చేస్తా. ఇంకా అలాంటప్పుడు నాకు అలా అన్నీ నేను ఇప్పుడు నా నుంచి వచ్చిన ఈ 500-600 పాటల్లో అన్నీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇచ్చిన పాటలే. ఏది నాకు అసంతృప్తి అంటూ ఏం లేదు పాటల విషయంలో, రాయటం విషయంలో. మీరు ఇప్పుడు డబ్బింగ్ సినిమాలకి చాలా సినిమాలకి కూడా రాస్తున్నారు కదా, జనరల్గా తెలుగుది అనేసరికి మనం డైరెక్ట్గా రాస్తాం. డబ్బింగ్ సినిమాలు వచ్చేసరికి ఏంటంటే లిప్సింక్ చూసుకోవాలి, ఆ సిచ్యువేషన్ చూసుకోవాలి, ఆ మ్యూజిక్ది చూసుకోవాలి, అది చాలా కష్టం. అనుకుంటారు డబ్బింగ్ పాట రాయటం చాలా ఈజీ, అక్కడ ఉన్నది రాయటమే కదా అనుకుంటారు. కానీ అదే చాలా, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ట్యూన్లో ఉండాలి, సేమ్ మీనింగ్ సేమ్ ఎక్స్ప్రెషన్ ఉండాలి, లిప్ ఉండాలి, పాడేటప్పుడు ఆ ఫ్లో ఉండాలి, అన్నీ సెట్ అవ్వాలి.
అదంత ఈజీ కాదు. అంటే మీరు అంత ఈజీగా ఎలా రాసేస్తున్నారు డబ్బింగ్ సినిమాలకు అనేది నా క్వశ్చన్. నేను ఈజీగా రాస్తున్నానని చెప్పలేదే. అయ్యో మాకు అలా మీరు అనిపించింది. అనుకుంటున్నారు అంతే. ఎందుకంటే 2-3 రోజుల పాట అసలు రాసేస్తానంటేనే డబ్బింగ్ పాట అనే కాదు, పాట రాయటం అనేది ఈజీ థింగ్ కాదండి అసలు. చాలా నా ఆలోచించి దృష్టిలో. రాయాలి. ఎందుకంటే నేను ఇన్ని పాటలు రాసాక కూడా నేను ఈ మాట చెప్తున్నానంటే అది మీకు అర్థమై ఉండాలి అది ఎంత కష్టమో. అవును. మనం అనుకుంటాం అంటే పాట వచ్చిన తర్వాత దీంట్లో ఏముందలే మామూలు లైన్లే కదా అనుకుంటాం, కానీ ఆ లైన్లు కూడా ఓకే అవటానికి, మనం రాయటానికి, ఆ ట్యూన్లో సిచ్యువేషన్ కూర్చోవటానికి, ఒక డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరో వీళ్ళందరూ దాన్ని ఓకే చేయటానికి చాలా ప్రాసెస్ ఉంటుందండి పాటకి. ఇప్పుడు మనం రాసిందే యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకోరు కదా, అవును. దాంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు ఇవన్నీ ఉంటాయి. పాట రాయటం అంత ఈజీ సో కాదు. మీరు పాట రాసి ఇచ్చేంత వరకు మీరు మ్యూజిక్ డైరెక్టర్ తోటి కనెక్ట్లో ఉంటారు. సో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అండి. ఓకే. ఇప్పుడు ఇంకా ప్రొడ్యూసర్ గారు కూడా చూసుకుంటున్నారు అనుకో, కొన్ని ప్రొడక్షన్ హౌస్లో ఉంటాయి కదా, అందరికీ నచ్చాలి. మళ్ళీ అది రికార్డింగ్ అయ్యి హీరో దగ్గరికి వెళ్తుంది, హీరో గారు వింటారు. విన్న తర్వాత ఒకవేళ ఆయన ఈ ఫస్ట్ లైన్ మార్చమను లేదు హుక్ లైన్ మార్చమని అన్నారు అనుకోండి, అవి కూడా మార్చాల్సి వస్తుంది. చాలా తతంగా ఉంటుందండి. ఒక పాట రాసి రికార్డింగ్ అయ్యి రిలీజ్ అయ్యి షూట్ అయ్యి అది బయటకు రావాలంటే చాలా చాలా ప్రాసెస్ అండి. అదే ఇంత ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. మేమేమో ప్రేక్షకులేమో పాట విని బాగుంది బాగాలేదని చెప్పేస్తారు అంతే. 600 పాటలు కూడా ఈ ప్రాసెస్ అన్నిటిని దాటుకుని రావాల్సిందే కదా. అంటే నాకు ఇప్పుడు 600 పాటలు అంటే ఇంకోటి గుర్తొచ్చింది. అంటే మీది సినిమా జర్నీ చూస్తే మీరు పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు రాశారు, మీడియం బడ్జెట్ సినిమాలు రాశారు, చాలా చిన్న సినిమాలు కూడా రాశారు, ఇంకా రాస్తూ ఉన్నారు. అంటే మీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని ఏది వదులుకోకూడదన్నా, లేక సినిమా అంతే నాకు పాట రాయాలి, పాట అంటే పాటే అండి, అది చిన్నదా పెద్దదా ఏదైనా పాట అంటే పాట, అది మన పేరేసుకుని వస్తుంది, మనం మంచిగా రాసి ఇవ్వాలి, ఇదే నా టార్గెట్. ఎందుకంటే మీది సినిమా జర్నీ చూస్తే అలాగే ఉంటుంది. అది చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది మీరు చూడరు, అది పాట మనం రాసామా, మనం మంచిగా రాసిచ్చామా లేదా అనేది చూస్తారు. ఉయ్యాల జంపాల్ అనేది ఒక చిన్న సినిమాగానే వచ్చింది, పెద్ద హిట్ అయింది. అర్జున్ రెడ్డి చిన్న సినిమాగానే వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది. కాంతారా కూడా చిన్న బడ్జెట్లోనే వచ్చింది, పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్ అయింది. అన్నీ నేను చిన్నగా ఉన్నప్పుడు రాసినవి మంచి పెద్ద హిట్స్ అయ్యి నాకు పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు భారీ బడ్జెట్లో రాసినవి అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు, కూలీ, ఒక్కోసారి అలా కొన్ని అలా జరుగుతూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్నారు, అంటే 11 ఇయర్స్ జర్నీ. మీకు ఇండస్ట్రీలో బాగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? చాలా మంది ఉన్నారండి, ఒక్కరు కాదు. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకుంటారు? ఉమేష్ అని మా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫస్ట్ సినిమా వియ్యాల వరకు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు కో డైరెక్టర్గా చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ ట్రయల్స్లో ఉన్నారు ఆయన. నాకు అర్జున్ రెడ్డి సినిమాకి ఛాన్స్ రావడానికి ఆయనే కెమెరామెన్ రాజ్ తోట గారితో మాట్లాడి తీసుకెళ్ళి నన్ను ఎంకరేజ్ చేశారు. ఉమేష్ గారు మాకు ఇంత అద్భుతమైన ఒక లిరిసిస్ట్ ని ఇచ్చారు. అలాగే మహానుభావులు వేటూరు సుందరరామూర్తి గారి దగ్గర నన్ను పెట్టింది కూడా ఆయనే. ఇప్పటికే వేటూరి గారి మిస్సెస్ సీతామహాలక్ష్మి గారి దగ్గరికి మేమిద్దరం వేటూరి గారి జయంతికి వర్ధంతికి ఈ సంవత్సరం 2 సార్లు వెళ్ళి ఆమెతో టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాం. కొన్ని చాలా ముఖ్యమైన వాటిల్లో ఉమేష్ అన్నయ్య ఉన్నాడు. అలాగే విరించి వర్మ డైరెక్టర్, ఉయ్యాల జంపాల, మజ్ను. నాకు స్టార్టింగ్ టైంలో నాకు ఆ 2 సినిమాలకి అవకాశం ఇచ్చి నాకు సపోర్ట్ చేసి నన్ను ప్రోత్సహించి, ఇప్పుడు ఆ 2 సినిమాలు లేకపోతే నాకు అర్జున్ రెడ్డి వచ్చేదో రాదో తెలియదు. ఒక దారి దొరికింది నాకు విరించి వర్మ గారు. అలాగే ఒకరని కాదు, చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఇంకా సినిమా ఫ్రెండ్స్ అంటే బాగా క్లోజ్ అయిన వాళ్ళు వీళ్ళిద్దరు. తర్వాత మనకి ట్రావెల్లో ఇప్పుడు ఇన్ని సినిమాలు చేస్తున్నాం, చాలా సినిమాలు చేసాం, ఉన్నారు చాలామంది. ఇప్పుడు సడన్గా నాకు గుర్తు రావట్లేదు కానీ పేర్లు, చాలామంది చాలా రకాలుగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ వినోద్ యాజమాని అని ఒక అతను ఉన్నాడు, ఆయనకి కూడా నేను ఒక దగ్గర ఒక 20 సినిమాలు రాసి ఉంటాను నేను. ఇలా చాలామంది ఉన్నారు నా శ్రేయభిలాషులు, స్నేహితులు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, లేదంటే ఇది ఇలా కాదు అలా ఉంటే బాగుండేది, అలా రాస్తే బాగుండేది అని చెప్పేవాళ్ళు. అలాగే ఇదివరకు బిఏ రాజు గారు బాగా ఫ్రెండ్,
ఆయన తర్వాత ఇప్పుడు జర్నలిస్ట్ ప్రభు గారు, ఇలాంతా పెద్దవాళ్ళు కూడా నాకు చెప్తూ ఉంటారు, కలుస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం. చాలామంది ఉన్నారు, ఇంకా మీడియా సైడ్ కూడా ఉన్నారు చాలామంది. ఏంటంటే రాంబాబు గోసాలో పెద్ద సినిమాలు రాసి సక్సెస్ అయితే బాగుండు అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం అడుగులు వేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ 4 హీరోలకి రాస్తే హ్యాపీ. రాస్తారు మీరు. థ్యాంక్ యూ. అంటే మీరు అంటే మీతో మాట్లాడుతున్న వాళ్ళకి తెలుస్తుంది మీరు ఎంత గ్రౌండెడ్, ఎంత సరదాగా ఉంటారు, ఎంత బాగా మాట్లాడతారు అని చెప్పి. మేబీ మీరు మనిషికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి మీ చుట్టూ అంతమంది మీకు సహాయంగా ఉన్నట్టున్నారు. అదైతే తెలుస్తోంది. సో థ్యాంక్స్ అ లాట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా టైం ఇచ్చారు, చాలా విషయాలు చెప్పారు. అండ్ ముఖ్యంగా ఒక పాటకి స్క్రీన్ మీద రావడానికి ఎంత మందితో కనెక్టివిటీ ఉంటుంది, ఎంత కష్టం ఉంటుందని కూడా చెప్పారు. సో మీరు అనుకున్నట్టుగా ఆ 4 వాళ్ళకు కూడా త్వరలోనే మీరు చెయ్యాలి అనేసి అనుకుంటున్నారు. త్వరలోనే మీరు రాసేస్తారు. ఇంకా మీరు చాలా బలంగా మేనిఫెస్ట్ చేస్తున్నారని అర్థమవుతుంది. డెఫినెట్గా తొందరగా అది కూడా అవకాశాలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ మనం ఇంకొక రౌండ్ ఇంటర్వ్యూ చేద్దాం. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.